హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ క్రింది సమబాహు త్రిభుజంలో x ప్లస్ y విలువ ఎంత? సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానం. సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానం, యాజ్ వెల్ యాజ్ మూడు కోణాలు సమానం. మూడు కోణాలు కూడా సమానం. సో ఇక్కడ అడిగింది ఏంటంటే మనకి x ప్లస్ y అడిగాడు. మూడు కోణాలు సమానం అంటే ఇది x ఉంటే రిమైనింగ్ 2 కూడా x ఉంటాయి. మూడు కోణాలు అంటే మొత్తం త్రిభుజంలో కోణాలు మొత్తం 180. x ప్లస్ x 3x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 60 వస్తుంది. సో ఇది 60, అప్పుడు ఇది కూడా 60. x ప్లస్ y 60 ప్లస్ 60 120 డిగ్రీస్. సమబాహు త్రిభుజం అనగానే మూడు కోణాలు మూడు భుజాలు సమానం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో x విలువ ఎంత? ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో x విలువ ఎంత? సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏ రెండు కోణాలు సమానం లేదా ఏ రెండు భుజాలు సమానం. సో ఇక్కడ 46 ఇచ్చింది కాబట్టి ఈ రిమైనింగ్ రెండు కూడా సమానం అన్నమాట. ఈ రిమైనింగ్ రెండు సమానం. ఇది మనకు తెలియనప్పుడు దీన్ని మనం y అనుకుందాం, దీన్ని కూడా y అయిపోతుంది. మన త్రిభుజంలో మొత్తం కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. అంటే 46 ప్లస్ y ప్లస్ y ఈక్వల్ టు 180 డిగ్రీస్. 46 ప్లస్ y ప్లస్ y ఈక్వల్ టు 180 డిగ్రీస్. y ప్లస్ y 2y. ఈ 46 ఇస్తే -46. 180 మైనస్ 46, 180 మైనస్ 46. 2y ఈక్వల్ టు 180 మైనస్ 40 140, 134. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈక్వల్ టు 67 బై 2 అంటే 2 6 2 7. y ఈక్వల్ టు 67 అంటే ఈచ్ వన్ 67 అండ్ ఇది కూడా 67. కానీ మనకు అడిగిన వాల్యూ x ఈక్వల్ టు ఎంత అని అడిగింది. ఒకసారి గమనిస్తే ఒక లైన్కు ఇలా ఉందండి, అక్కడ ఇది x అంట, ఇది y అంట. ఈ మొత్తం ఎంత ఉంటుంది? మళ్ళీ 180 ఉంటుంది. సో ఇది మొత్తం 180 ఉన్నప్పుడు అందులో ఇది 67 అయితే రిమైనింగ్ ఏమవుతుంది? 180 మైనస్ 67. 180 మైనస్ 60 120, 120 మైనస్ 7 113. 120 మైనస్ 7 113. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్కపటంలో x విలువ 40 డిగ్రీలు అయితే y విలువ ఎంత? సో పక్కపటంలో x విలువ 40 డిగ్రీలు అయితే y వాల్యూ ఎంత? సో x అనేది ఎక్కడెక్కడ కనబడుతుంది? మనకి ఇక్కడ కనబడుతుందండి. సో x ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు. సో x ఈక్వల్ టు 40 రాస్తే 2x ప్లస్ 10 అండి. 2 ఇంటూ 40 80 ప్లస్ 10 ఈక్వల్ టు 90. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి లంబకోణ త్రిభుజం. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది కూడా 90 అవుతుంది. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఇది 90 అవుతుంది. సో ఒక త్రిభుజంలో అంటే ఈ పక్కన ఉన్న త్రిభుజంలో ఇది 90 అని మనకు తెలిసింది. అప్పుడు ఈ రెండు కోణాలు ఎంత ఉంటాయి? ఇంకా 90 ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం 180, అలా ఇది 90, ఈ రిమైనింగ్ 90 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కోణము ప్లస్ ఈ కోణము రెండు కలిపితే 90 డిగ్రీ రావాలి. ఇది ఎంత ఇచ్చాడు? 2y ప్లస్ 5 ప్లస్ y ప్లస్ 10. y ప్లస్ 10 ఈక్వల్ టు 90. 2y ప్లస్ 5 3y, 5 ప్లస్ 10 15 ఈక్వల్ టు 90. 3y ఈక్వల్ టు 90 మైనస్ 15 75. 3 1 3 2 6 1 మిగులుతుంది 15, 3 5 15. సో y ఆన్సర్ ఎంత? 25 డిగ్రీస్. వేర్ ఇస్ 25 డిగ్రీస్? ఆప్షన్ నెంబర్ 1 అండి. సో రేఖాగంధం జామితి చాలా టఫ్ ఉంటాయని ఈ క్వశ్చన్స్ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఈ రేఖాగంధం క్వశ్చన్స్ కనుక మనం ఇంకా చేయగలిగితే అది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుందండి. సో ఈ క్వశ్చన్స్ మీరు కొంచెం ఫోకస్ బాగా చేయాలి, కొద్ది కూడా కాదు, చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతారండి, మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో ఏబిసిలో AB ఈక్వల్ టు AC. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇది A, ఇది B, ఇది C. AB ఈక్వల్ టు AC అయితే y విలువ ఎంత? y ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. y వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే ఫస్ట్ ఇది ఇచ్చాడు, ఇది x అంట. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏర్పడ్డది, ఇది కూడా x అంట. సో ఇది ఏంటి? 2 x'లు కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం. రిమైనింగ్ x ప్లస్ 40 అయితే మనకి ఇక్కడ y ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఇది y. సో ఒకసారి గమనిస్తే ఇది x, ఇది x ప్లస్ 40, ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. అంటే x ప్లస్ 40
x plus 40 equal to 180, x plus x 2x, 180 minus 40 140, x equal to 70, x equal to 70 and x equal to 70. ఈ త్రిభుజంలో మొత్తం ఎంత ఉంటాయి? 180 ఉంటాయి. 70 plus 70 పోయింది అంటే ఎంత? 140 క్రాస్ అయితే రిమైనింగ్ ఎంత? ఇది 180 minus 140 రిమైనింగ్ 40. ఇక్కడది 40 వచ్చింది. అండ్ అగైన్ ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో y ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ కోణం ఇది 40 రిమైనింగ్ 140. మొత్తం అట్లా చేయొచ్చు, లేదా ఈ రెండింటి మొత్తం ఇది సమానం అండి. ఎప్పుడైనా సరే ఇట్లా తీసుకున్నప్పుడు ఈ అంతర్కోణాలు మొత్తం ఈ బాహ్య కోణానికి సమానం అండి. ఇది బాహ్య కోణం, ఈ రెండు అంతర్కోణాలు, ఈ రెండు కోణాలు ఈ కోణానికి సమానం. ఎప్పుడు ఈ రెండు సమాంతర లైన్స్ అయితే ఇక్కడ మనకి ఈక్వల్స్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు కోణాలు మొత్తం దీనికి సమానం. ఇది 70 plus 70 140 వచ్చింది. డైరెక్ట్ 140 తీసుకోవచ్చు. ఆ విషయం తెలియని వాళ్ళు 70 plus 70 140 రిమైనింగ్ ఇది 40. ఇది 40 అయితే ఈ మొత్తం 180 ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 140 అని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ ఏదైనా సరే మీ ఇష్టం ఉన్నది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో అనుసరించి క్రింది వాణిలో ఏది నిజం ఏది ట్రూ అని అడుగుతుండు. సో ఈ పటం చూసినట్టయితే మనకి A1 B1 C కనబడుతుంది. అండ్ ఏ దగ్గర కోణం B దగ్గర కోణం C దగ్గర కోణం కనబడుతుంది. సో మనం పెద్దగా థింక్ చేయకుండా ఎక్కువ డెప్త్కి వెళ్ళకుండా ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దామండి. యాక్చువల్గా ఇది Y కదా, ఇది Y అండి ఇది. సో ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దాం. ఇచ్చిన వాటిని గమనిస్తే ఏమేమి ఉన్నాయి మన దగ్గర అంటే, ఫస్ట్ వన్ ఇక్కడ టీటా అండి. ఇక్కడ టీటా ఎంత ఇచ్చాడు మనకి? అది యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees మనకు తెలుస్తుంది. సో బేసిక్ నుంచి వెళ్దామండి. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ A 55 degrees ప్లస్ యాంగిల్ B అంటే 20 plus 37, 20 plus 37 ఈక్వల్ టు 57. యాంగిల్ C అంటే y ప్లస్ y 2 y ఈక్వల్ టు 180 degrees. 55 plus 57 ఎంత వస్తుంది? 112. 2y ఈక్వల్ టు 180 minus 112. సో 180 minus 112 అంటే మనకి 2y ఈక్వల్ టు 180 minus 100 80, 80 minus 10 70, 70 minus 2 68. అప్పుడు y ఈక్వల్ టు 34. y ఈక్వల్ టు 34 వచ్చిందండి. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకుందాం. y ఈక్వల్ టు 34, y ఈక్వల్ టు 65. ఏది నిజం? రెండిట్లా ఇది నిజం. ఏదో ఒకటి నిజం అవుతుంది, రెండు నిజం కావు. ఎందుకంటే అక్కడ పై వన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం క్లారిఫై చేసుకోవచ్చు. బై బేసిక్ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180. ఆ విషయం తెలిసినప్పుడు A దగ్గర 55, B దగ్గర 20 plus 37 57 అండ్ C దగ్గర y ప్లస్ y 2y అండి. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్, అది y అండి. y ప్లస్ y 2y ఈక్వల్ టు 180. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన భుజాలు సమానమైతే అది ఏమవుతుందని అడుగుతుంది. సమాంతర చతుర్భుజం అనగానే ఈ విధంగా ఉంటుందో తీసుకుందాం. సమాంతర చతుర్భుజం అంటే ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఇది సమాంతర చతుర్భుజం. ఆసన భుజాలు అంటే ఏంటి? ఇది ప్లస్ ఇది, ఇది ప్లస్ ఇది, అంటే రెండు పక్క పక్క, ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది. ఈ రెండు కూడా సమానం కావాలంట. ఈ రెండు సమానమైనప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా మారుతుంది. ఎందుకంటే ఈ రెండు పక్క భుజాలు సమానం, ఈ రెండు పక్కే సమానం, ఈ రెండు సమానం, ఈ రెండు సమానం. అప్పుడు దీన్ని మనం రాంబస్ అని కాల్ చేస్తామండి. దీన్ని మనం ఏమని పిలుస్తాం? రాంబస్ అని పిలుస్తాం. సో సమాంతర చతురం ఫస్ట్ వన్, ఆసన భుజాలు సమానం అయితే అది రాంబస్ గా కన్వర్ట్ అవుతుంది. సమాన భుజాలు ఇవి సమానం కాకపోతే అది దీర్ఘ చతురస్రం అవుతుంది. అట్లా మనం ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలో అంతర్కోణాల మొత్తం చతుర్భుజం ఎంత ఉంటుందండి? బై బేసిక్ చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండాలి. ఏ చతుర్భుజం తీసుకున్నా సరే అంతర్కోణాలు అంటే చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, మనం ఏం తీసుకున్నా సరే అంతర్కోణాల మొత్తం ఎప్పుడైనా సరే 360 degrees ఉంటుందండి. దీర్ఘచతురస్రమైన చతురస్రమైన అంతర్కోణాల మొత్తం ఎంతైనా సరే 360 degrees ఉంటుంది. ఇది బేసిక్. ఏబిసిడి చతురస్రంలో కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి అయినా AOB త్రిభుజం. సో ఏబిసిడి చతురస్రం అంటే 4 భుజాలు సమానం అండి. ఇలా తీసుకుందాం. ABCD కర్ణాలు అంటే ఇవ్వండి, దీన్ని మనం కర్ణం అంటాం. ఎక్కడ ఖండించుకుంటున్నాయి? O వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే AOB అడుగుతున్నాడు. AOB అంటే యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుందండి.
ఏఓబి. సో ఎప్పుడైనా సరే ఇది 90 ఉంటుంది, 90 90 90, ఆల్ 90 ఈక్వల్ టు 360. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాం, ఒక ఎక్స్ దగ్గర ఎంత ఉంటుంది 360 ఉంటుంది, ఇక్కడ ఓ దగ్గర ఎంత ఉంటుంది 360 ఉంటుంది. 360 బై ఈక్వల్ 4 పార్ట్స్ ఈక్వల్ టు ఈచ్ వన్ 90 degrees. సో ఈచ్ వన్ 90 degrees. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి ఒక లంబకోణ త్రిభుజం ఇట్లా తీసుకోవచ్చండి. మనం దాన్ని ఇట్లా తీసుకుంటే ఒకటి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. అంటే ఒక చిత్రస్త్రంలో 4 భుజాలు, 2 కన్నాలు ఓ వద్ద ఖండించుకుంటే అందులో ఈచ్ వన్ కూడా ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ అండ్ అగైన్ చెప్పాలంటే సమద్విబాహు త్రిభుజం అండి. ఎందుకంటే ఈ రెండు కూడా సమానం ఉంటాయి, ఎందుకంటే 2 కన్నాలు కాబట్టి ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ వన్ లంబకోణం, సెకండ్ వన్ ఏంటి, రెండు కూడా సమద్విబాహు త్రిభుజం. మనకు డైరెక్ట్ లంబకోణం లేదు కదండి, ఇక్కడ సమద్విబాహు త్రిభుజం మెన్షన్ చేసిండు. అంటే 2 భుజాలు సమానం అండ్ ఇంకో కోణం 90 degrees. దాన్ని మనం ఏమంటాం, లంబకోణ త్రిభుజం అని చెప్పి డినోట్ చేస్తాం, లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజంలో కోణాలు వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. చతుర్భుజంలో కోణాలు క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. చతుర్భుజంలో మొత్తం కోణాలు 360 అండి. చతుర్భుజంలో మొత్తం కోణాలు ఎంత, 360 degrees. అయితే ఈ క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. బేసిక్ రూల్ ఏంటంటే ఏదైనా ఒకటి 180 ఉండద్దండి. 180 ఉంటే అది చతుర్భుజం కాదు, ఎందుకంటే అది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకో లైన్ రాలేదు, రెండు ఈ కోణం కానీ ఈ కోణం కానీ ఎంతో కొంత ఉండాలి, కానీ డైరెక్ట్ స్ట్రేట్ లైన్ ఉంటే చతుర్భుజాన్ని ఏర్పరచదు. అంటే 180 ఉండద్దు అని చెప్పి బేసిక్ రూల్. సో అది ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 2 3 4 6 2 3 4 6 అంటే మనం మొత్తం చేస్తే 2x + 3x + 4x + 6x, 2 + 3 5, 4 + 6 10, 15 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది, 15 వస్తుంది. యాక్చువల్గా 360 బై 15, 15 2 జా 30, 60 మిగులుతుంది, 15 4 జా 60. ఈచ్ వన్ 24 parts. ఈచ్ వన్ 24 parts అంటే 2 × 24 48, 2 × 24 48, 2 × 3 × 24 3 × 24 72. అంటే జస్ట్ 1 day ఫర్ 24 hours, 2 days కి 48 hours, 3 days కి 72 hours అండ్ 4 days కి 96 hours. 24 × 6 20 × 6 120, 4 × 4 144 అండి. సో మనకి ఇక్కడ ఇది మేబీ ఛాన్స్ ఉంది, అది కావచ్చు. కానీ వాళ్ళు అడిగింది ఏంది, ఏబి నిష్పత్తిలో ఉండవు అని అడుగుతుండు. ఇది ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి. ఇప్పుడు 3 + 5 8 10 18, 360 బై 18, 360 బై 18, 18 1 18 2 20, ఈచ్ పార్ట్ 20. ఈచ్ పార్ట్ 20 అయితే ఫస్ట్ పార్ట్ ఎంత 3 అంటే 60, సెకండ్ పార్ట్ 40 అంటే 80, థర్డ్ పార్ట్ 50 అంటే 100, ఫోర్త్ పార్ట్ 120. ఇవి కూడా ఉండొచ్చండి, ఇది కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏవి ఉండద్దు అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ 1 + 3 4, 4 + 6 10, 10 + 2 12, 360 బై 12, 12 12 3 is 30. సో ఈచ్ వన్ 30 parts వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎంత 30, సెకండ్ పార్ట్ ఎంత 30 × 2 60, థర్డ్ పార్ట్ 30 × 3 90, ఫోర్త్ పార్ట్ 30 × 60 180. సో ఇక్కడ దొరికిపోయిందండి. ఎప్పుడైనా సరే చతుర్భుజంలో ఒక కోణం 180 degrees ఉండద్దు, అట్లా ఉంటే అది చతుర్భుజం కాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండద్దు అంటే ఇట్లా ఉంటే అది చతుర్భుజం కాదు, కాబట్టి ఆప్షన్ 3 is కరెక్ట్. సో 6 అంటే ఈ రేషియో తప్పండి, ఈ రేషియో తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో x, y కోణాలు వరుసగా, ఇది దీర్ఘ చతురస్రం అండి. ఇక్కడ ఇట్లా ఇచ్చాడు. సో ఒకటి ఇక్కడ కోణం ఇచ్చాడు, ఇక్కడ కోణం ఇచ్చాడు, ఇది దీనికి సమానం. ఆసన ఎందుకు మనకి రెండు, మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం. ఒకటి 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ విభజించే నిష్పత్తి సమానం, యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా సమానం. అంటే ఇక్కడ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడిది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది 30, ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 60. అంటే 30, x, y కాబట్టి రివర్స్ ఏమైతే 30, 60, 30, 60. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఒక అష్టభుజిలో కోణాలు అన్ని సమానమైన ఒక్కొక్క కోణం. అష్టభుజి అంటే 8 భుజాలు ఉంటాయండి. ఈ అష్టభుజి కానీ బహుభుజి కానీ ఫార్ములా ఒకటి ఉంటుంది. బహుభుజి అంటే యాక్చువల్గా ఫార్ములా 2n - 90 బై 2n - 4 బై n × 90 అండి. ఇది బేసిక్ ఫార్ములా 2n - 4 బై n × 90. ఇక్కడ అష్టభుజి అంటే n = 8 అండి. 2 × 8 - 4 బై 8 × 90. 2 × 8 16, 16 - 4 12 బై 8 × 90. 2 2 2 3 45, 45 3 135, 43 120, 5 3 15, 120 + 15 135. ఆప్షన్ ఈజ్ 3. ఒక బహుభుజిలో 2 అంతర కోణాలు లంబ కోణాలు మరియు మిగిలిన కోణాలు 360 అయితే బహుభుజిలో భుజాల సంఖ్య ఇదే ఫార్ములా అండి. మళ్ళీ 2n
ఇప్పుడు భుజాల సంఖ్య అడిగాడు కాబట్టి 2n - 4 × 90 తీసుకుంటాం. ఇది భుజాల సంఖ్య. ఇది మొత్తం దేనికి సమానం అంటే అంతర్కోణాల మొత్తానికి సమానం. అంతర్కోణాలు మొత్తం అంటే ఏమేమి ఉన్నాయి? అంతర్కోణాలు 2 అంతర్కోణాలు లంబకోణాలు అంటే 2 లంబకోణాలు తీసుకోవాలి. మిగిలిన కోణాలు 360కి సమానం. మిగిలిన కోణాలు 360కి సమానం. ఇక్కడ భుజాల సంఖ్య అడగట్లేదు, భుజాల సంఖ్య అడిగాడు. సో భుజాల సంఖ్య అంటే n అండి. n వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు, అష్టభుజి అంటే n అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇక్కడ n ఈక్వల్ మనం కనుక్కోవాలి. సో మనం ఇది సింప్లిఫికేషన్ చేస్తే 90 + 90 180 + 360 540 0 0 కి క్యాన్సిల్ 9 1 9 6 2n - 4 = 6. అప్పుడు 2n = 6 + 4 10 n = 10/2 5 అండి. ఎన్ని భుజాలు ఉంటాయి? మొత్తం 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు అంటే ఆప్షన్ నెంబర్